కొట్టి చేస్తారు. ఇప్పుడు ఈయన ఎందుకు పిలుస్తలేరు మరి మీరు? ఎందుకు పిలుస్తలేరు కేసులు? ఎప్పుడు ఎవరిని పిలుస్తున్నారు? సమాజం చెప్తా పోలీస్ సార్ అంటున్నారు కదా నీకు న్యాయం చేస్తారు. ఆ అబ్బాయి కావాలంటున్నావు కదా నువ్వు పెళ్లి చేసుకో అంతే. సార్ నీకు ఉండి పెళ్లి దీనికి మంచి అవకాశం దొరికినట్టుంది, మంచి న్యూస్ దొరికినట్టు ఇవ్వాలి కావాలి కదా సార్. ఇలా 24 hours నీకు పనే పని ఇవ్వాలి. ఎందుకంటే సంపేస్తున్నారు, మిక్సీ పడుతున్నారు, అట్లా చేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి చేసుకుంటే వాళ్ళ చుట్టాలకు అందరికీ చెప్పారు. అయితే ఏం పేరు బాబు పేరు? లడ్డు అంటారు కోటేశ్వరి. ఇక్కడ బాగా వచ్చి హోటల్ వాళ్ళది. ఓకే. ఈ ఇల్లు హౌస్ వీళ్ళది. అయితే చేసుకుంటానని చెప్పాడు. సరే నమ్మండి అంటే రూపాయి కట్టినా వద్దు, నేను చేసుకుంటాను మీరు చెప్పాడు. చెప్పిన తర్వాత సరే భరోసా ఇస్తున్నారు కదా, నేను ఉన్నానని చెప్పిన ప్రతి దానికి అబ్బాయి ముందుండి మమ్మల్ని మాకు ఏది హెల్ప్ కావాలన్నా చూశాడు. సరే నమ్మేము. నమ్మిన తర్వాత ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట అమ్మాయిది. ఎందుకు చేయట్లేదని వాళ్ళ అమ్మకి కాల్ చేస్తే అసలు తర్వాత మాటలు వాళ్ళగారు లాంగ్వేజ్తో మాట్లాడింది. నువ్వు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ కూతుర్ని ఎట్లా పంపించావు? ఎవరు అమ్మ? అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మ. మాట్లాడిన తర్వాత సరే ఇట్లా మాట్లాడింది మీ అమ్మని అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే నేను వస్తున్నానని చెప్పాడు. మార్నింగ్ ఈ టైంకి ఇంటికాడ ఉన్నాడు కార్ తీసుకుని. అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. ఆ మాట ఈ మాట చెప్పాడు, వచ్చాడు. మళ్ళీ నైట్కి ఎంగేజ్మెంట్ ఫోటోలు వచ్చాయి. ఎవరివి? వేరే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. ఓకే. ఎంగేజ్మెంట్ అయిందని కాల్ చేస్తుంటే ఎత్తట్లేదు. వాళ్ళ అక్క అమెరికా నుంచి వచ్చింది. వాళ్ళ అక్క మాట్లాడింది. అసలు ఎట్లా మాట్లాడిందంటే అసలు ఒక ఆడమ్మాయితో మాట్లాడే మాటలు కూడా కాదు, అట్లా మాట్లాడింది. సరే వీళ్ళతో మనకు కావట్లేదని పిఎస్కి వెళ్ళాం. పిఎస్కి వెళ్తే వాళ్ళు కేసు ఫైల్ చేయమన్నారు. చేయమంటే నేను వద్దు, కేసు అయితే అబ్బాయి మన చేసుకుంటాడో లేదో అని సరే బయట మాట్లాడదామని అని చెప్పారు వాళ్ళు. బయట మాట్లాడదామంటే మా హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం. ఆ రోజు అసలు బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలని ఫోన్ చేసాం. సెకండ్ డే ఈ అమ్మాయి ఫోన్ చేసింది, వాళ్ళు రెస్పాండ్ చేయలేదు. అందుకని ఈరోజు వచ్చాను. వస్తే ఇంట్లో ఉన్నాడు, మాకు చూశాడు, పైకి రమ్మన్నాడు. వెళ్ళి చూసేవారికి అటు నుంచి గోడ దూకేసి వెళ్ళిపోయాడు. అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏడ్చి నేను ఉండలేను అనేహ లేకపోతే ఉండలేనని చెప్పి ఏడ్చి క్యాన్సిల్ చేయించాడు. బ్లాక్ మెయిల్ చేసి ఈ అబ్బాయి పూర్ణేశ్వర రెడ్డి క్యాన్సిల్ చేయించాడు. చేయించిన రోజు కాడి నుంచి మొన్నటి వరకు 10 days కిందట కూడా ఇంటికి పిలిపించుకున్నాడు. వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోకపోతే చాకరీ చేసుకోవడానికి ఇంటికి పిలిపించుకున్నాడు. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి కాబోయే వైఫ్ అని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరికీ పరిచయం చేయించాడు. మొన్న రీసెంట్గా మా మనవడికి హెల్త్ బాగోకపోతే పోలీసులు హాస్పిటల్కి వస్తే వాళ్ళకి కూడా చెప్పారు, నా ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ ఉంది 25 కానీ వాళ్ళకి కూడా చెప్పాడు. డాక్టర్ 7 years స్కూల్ మేట్స్ క్యాన్సిల్ చేయించాడు. అయ్యింది, క్యాన్సిల్ చేయించాడు. బ్లాక్ మెయిల్ చేసి 2 years నుంచి మాకు న్యాయం కావాలి, పెళ్లి చేసుకోవాలి, అబ్బాయితో పెళ్లి కావాలి. అమ్మ మా బిడ్డకి ఇట్లా అన్యాయం జరిగింది, మరి మీ మహిళా సంఘం నుంచి మా అమ్మాయికి న్యాయం కావాలి అని చెప్పి నాకు నిన్న సాయంత్రం రావడం జరిగింది. నేను సరే అమ్మ మాట్లాడదాం, పొద్దున మాట్లాడదాం, ఇప్పుడైతే నైట్ అయింది కదా, నైట్ పూట కూడా పోవద్దు, పొద్దున్నే పోదాం అని చెప్పేసి ఇలా ఫ్యామిలీని కూడా పిలుచుకున్నాం. అందరం కలిసి వచ్చి ఇక్కడ ఇంటి ముందే బయట నిలబడి బాబు నువ్వు కిందికి రానా, కిందికి వస్తే మాట్లాడదాం, ఎందుకంటే పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినాక కూడా అక్కడ కూడా పిలిపించారంట, మాట్లాడినంట పెళ్లి చేసుకుంటా అని చెప్పి. మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకొని నేను అవసరం లేదు నాకు, నువ్వు మా అమ్మ క్యాస్ట్ ఫీలింగ్ పెడుతుంది. ఈ అబ్బాయి ఏమో రెడ్డి, అమ్మాయి ఎస్సీ. మరి ఎస్సీ అమ్మాయి దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చినావు? మరి రెడ్డి ఫీలింగ్ ఉన్నప్పుడు అమ్మాయి దగ్గరకు వచ్చే అవసరం లేదు కదా నీకు. వచ్చి నువ్వు అమ్మాయిని వాడుకొని పెళ్లి చేసుకోవడానికి చెప్పి సినిమాలు షికారులకు అన్నిటికీ తిప్పి వాళ్ళ ఇంటికి పోయినావు, ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో మరి భార్యలాగా ఇంట్లో పని అంతా చేయించుకున్నావు. మళ్ళీ పిఎస్లో కంప్లైంట్ పెట్టినాక కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వాడుకున్నాడంట. 2 గంటలు ఇంట్లో రూమ్లో పెట్టిండంట. రూమ్లో పెట్టి వాడుకున్నాడంట. వాడుకున్న విషయం ఏ ఆడపిల్లనైతే బయటనైతే చెప్పదు కదా, తప్పు చేస్తేనే ఆడపిల్ల బయట చెప్తుంది. మరి అంత ఘోరంగా నువ్వు అమ్మాయి మీద క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకున్నప్పుడు మరి ఇప్పుడు ఎట్లా నువ్వు ఆ అమ్మాయితో ఉంటావు నువ్వు చెప్పు? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం కావాలంటుంది, అయినా కూడా నా భర్త నాకు కావాలని చెప్తుంది. ఇప్పుడు పెళ్లి కాలేదు, ఇప్పుడు నాకు సంబంధము వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేరే సంబంధం చూస్తే కూడా వద్దు, ఆమె లేదు నేను బతకనని చెప్పేసి ఆ సంబంధం కూడా క్యాన్సిల్ చేసినావు. మరి ఇప్పుడు నువ్వు చేసుకోవు, అక్కడ సంబంధం క్యాన్సిల్. తండ్రి చూస్తే హార్ట్ పేషెంట్, ఈమె చూస్తే బీపీ పేషెంట్. మరి వాళ్ళ తల్లి మొత్తం నా ముగ్గురు చనిపోవాలా? మరి చనిపోయినాక వచ్చి సాయం చేస్తారా మీరు అందరు కలిసి? పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మాకు మీరు ఏం చేస్తారమ్మా,
మీరు ఏం చేస్తారు, ఎందుకు వచ్చి నిలబడారంటే మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం జరిగితే మేము ఈ రోజు వచ్చి మాట్లాడే అవసరం లేదు మాకు. మీరు న్యాయం చేయండి, ఏ ఆడపిల్ల వచ్చినా కూడా మీరు న్యాయం చేయండి, మేము అవసరం లేదు. పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు పెట్టారు కంప్లైంట్? మా పిఎస్ కానీ అడుగుతున్నారు అన్నయ్య పోలీసు వాళ్ళు. ఎవరి కోసం మరి పోలీసు వాళ్ళు అడిగేది? వాళ్ళు డ్రెస్ వేసుకొని ఉంటారు, మేము డ్రెస్ లేకుండా మేము ఉంటాం. మీ మమ్మల్ని బెదిరించే ముందు మీరేం చేస్తున్నారు అన్నది కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి సార్. నేను మిమ్మల్ని తప్పు అంటలేను, నేను మాకు కావాల్సింది ఎందుకు? మొన్న ఆడపిల్లలు ఎంతమంది చచ్చిపోతలేరు, హత్యలు జరుగుతలేవు, అత్యాచారాలు జరుగుతలేవు. మరి అలాంటి మేము కూడా జాగ్రత్త తీసుకోవద్దా? మేము కూడా తీసుకుంటాం, మేము కూడా మాట్లాడతాం. ఈ రోజు మేము వచ్చేపాటికే మీరు వచ్చిరు పోలీసు వాళ్ళు. మరి నిన్న మొన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చి 2 రోజులు అవుతుంది. వచ్చి ఒక్కసారైనా మరి ఏమైందమ్మా, మరి తల్లిదండ్రులకు హెల్త్ బాగాలేదు, మరి ఏం జరుగుతుంది ఏందని కనుక్కున్నారా? మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు కనుక్కోరు, మొత్తం పానం పోయినాక వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి కనుక్కుంటారు. ఆ అబ్బాయి కూడా మేము ఇంతమంది ఉన్నాక కూడా పోలీసు వాళ్ళు కూడా ఉండగా కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు. అలాంటి మనిషితో ఎట్లా ఉంటాం చెప్పు? అమ్మాయి మోసపోతుంది కదా, అమ్మాయి కూడా ఇంట్లో పోయి కూర్చుంటాం కూడా, మరి ఇంట్లో కూర్చున్నావు కదా, నా కోసమే నువ్వు వచ్చినావు కదా అని మీ మహిళా సంఘం నుంచి ఏం న్యాయం? మహిళా సంఘం నుంచి ఏమంటున్నాము, అమ్మాయి ఆయనను ప్రేమించింది కాబట్టి ఇంకెవరిని మాత్రం అమ్మాయి చేసుకోను, నాకు నా భర్తనే కావాలి, భర్తగా ఊహించుకున్నా కథం అయిపోయింది, నాకు నా భర్త కావాలంటు. ఒకవేళ చేసుకొంచో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మా మహిళా సంఘాలలో. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.